ఇజ్రాయెల్తో పోరాడుతున్న పాలస్తీనా సంచలన విషయాలు బయటపెట్టింది. అయితే ఈ ఆరోపణలు చేసింది ఇజ్రాయెల్పై కాదు, హమాస్ ఉగ్రవాద సంస్థపై. ఇరాన్ కోసం పాలస్తీనా ప్రజల ఆస్తులు, ప్రయోజనాలు హమాస్ నాశనం చేసిందని పాలస్తీనా అథారిటీ సంస్థ ఆరోపించింది. తమ రక్షణ కోసం హమాస్ మానవ కవచాలు వాడుతోందని పాలస్తీనా అథారిటీ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులకి అవసరమయ్యే సాకులు, కారణాలు హమాస్ సంస్థ అందించిందని ఫతా ఘాటు విమర్శలు చేస్తుంది. గాజా మానవీయ సంక్షోభానికి, గాజా వినాశనానికి హమాసే కారణంగా ఫతా విరుచుకుపడింది. ఇరాన్ విస్తరణ కాంక్షలో భాగంగా పాలస్తీనాలో హమాస్ ప్రభావం పెంచుకుందని ఫతా దుయ్యబట్టింది. వెస్ట్ బ్యాంక్లో మళ్లీ హమాస్ కార్యకలాపాలు మొదలుపెట్టనివ్వమని పాలస్తీనా అథారిటీ భీషణ ప్రతిజ్ఞ చేసింది. ప్రస్తుతం పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో దళాలు జెనిన్ క్యాంపులో హమాస్ నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాయి. ఓవైపు ఇజ్రాయెల్ ఊపిరిసలపని రీతిలో దాడులు చేస్తుంటే, మరోవైపు పాలస్తీనా అథారిటీ కూడా దాడులు ప్రారంభించడంతో హమాస్ సంస్థ సభ్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే హమాస్ నాయకుడు అబ్దుల్ రహ్మాన్ షడీడ్ పాలస్తీనా అథారిటీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా అథారిటీని తమ సభ్యులను హత్య చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. తుల్కార్మ్ గవర్నరేట్ వద్ద పాలస్తీనా భద్రతా దళాలు హమాస్ వాహనంపై కాల్పులు జరిపాయని షడీడ్ చెబుతున్నారు. వాహనంలో హమాస్ సభ్యుల్ని చంపేందుకు పాలస్తీనా అథారిటీ ప్రయత్నించిందని హమాస్ నాయకుడు అబ్దుల్ రహ్మాన్ షడీడ్ ఆరోపించారు. వెస్ట్ బ్యాంక్లో హమాస్ సభ్యుల్ని చంపాలని పాలస్తీనా అథారిటీ సూచనలు జారీ చేసినట్టుగా ధృవీకరిస్తోందని పేర్కొన్నారు. గత 40 రోజుల్లో జెనిన్ శరణార్థి శిబిరంలో 19 మంది మరణానికి పాలస్తీనా అథారిటీయే కారణంగా అంటున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే పాలస్తీన్లో రక్తం చిందించేందుకు పిఏ కుట్ర పన్నుతున్నట్టుగా అర్థమవుతోందని హమాస్ నాయకుడు షడీడ్ ఆరోపించారు.